హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ అలేఖ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో వచ్చేసి శ్రావణ శుక్రవారం రోజు అనమాట. పొద్దున్నే ఎదురు అపార్ట్మెంట్లో సాయిబాబా విగ్రహం ఉండిద్ది. ఇంకా పూజారి వచ్చి అక్కడ పూజ అది చేసి వెళ్ళాడనమాట. నేను పొద్దున్నే నుంచో నాకు చూస్తూ ఉన్నాను. ఇంకా ఆ రోజు ఏంటంటే మా ఋషికు పుట్టినరోజు కూడా. హ్యాపీ బర్త్డే ఋషి. చెప్పావు నువ్వు సరే? చెప్పలేదా? అరే ఆడు చెప్పాడు, చెప్పలేదు. ఎంతకి పక్కన ఉన్నాడు చెప్పాడా? అరే దొంగ చెప్పాడా? అయ్యా, నువ్వు పాక్కుంటూ వచ్చావు బుజ్జి, తెలుసా? ఎప్పుడు దొంగ. వాళ్ళు ఎక్కడానికి వెయిట్ చేస్తున్నావా? ఆడుకోవడానికా? లేకపోతే చెప్పు చరణ్ సార్, హ్యాపీ బర్త్డే చెప్పు చరణ్ అడిగి. నువ్వు చెప్పు. ఆ రోజు పొద్దున్నే చరణ్ నిద్ర లేచి ఋషికి దగ్గరికి వెళ్ళి పడుకున్నాడు అనమాట. వాడు లెగిస్తే హ్యాపీ బర్త్డే చెప్పాలి అని చెప్పి, ఇంకా నేను వచ్చేటప్పటికి వాడికి హ్యాపీ బర్త్డే చెప్పేశాడంటే, చరణ్ నువ్వు చెప్పావా అంటే చెప్పలేదు అంటున్నాడు అనమాట. వాడికి ఏంటంటే వీడియో తీస్తుంటే సిగ్గుగా అనిపిస్తూ ఉండేది చరణ్కి, వాడు ఏదైనా విష్ చేసేటప్పుడు అట్లా. అందుకని అసలు మనం వీడియో ఆన్ చేస్తే మాత్రం వాడు అస్సలు విష్ చేయడు. ఇంకా ఆ రోజు శ్రావణ శుక్రవారం అని చెప్పాను కదా, ఇంకా మా అత్తయ్య దేవుడికి పూజ చేస్తున్నారు. పిల్లలందరికీ స్నానాలు చేపించేసామన్నమాట. ఆ రోజు చుట్టాలది ఫంక్షన్ ఉందన్నమాట. మా అత్తయ్య వాళ్ళ తరపున వాళ్ళది పంచల్ ఫంక్షన్ చిల్లకలూరుపేటలో అనమాట. ఇంకా ఆ రోజు శ్రావణ శుక్రవారం కూడా కదా, కొంచెం హడావిడి అయిపోయిందనమాట. అంటే పొద్దున్నే దేవుడికి అది పూజ చేసుకొని రెడీ అయ్యి వెళ్ళాలంటే కొంచెం హడావిడి అయ్యింది. ఇంకా అప్పటికి అత్తయ్య పొద్దున్నే లేచి ప్రసాదాలు అవి చేసేసారనమాట. ఇంకా అందరం కలిసి వెళ్తున్నాం. మా మామయ్య ఒక్కళ్ళే రావట్లేదన్నమాట. మామయ్యకి ఏంటంటే ఆ రోజు గుంటూరులో వేరే ఫంక్షన్ ఉందన్నమాట. సో నేను రాలే, మీరు వెళ్ళండి అని చెప్పి అన్నారు. ఇంకా శరత్ కారు ఉండిద్ది, హరన్నయ్య కూడా ఉన్నారట. హరన్నయ్య కారు, ఈ 2 కారుల్లో అందరం కలిసి వెళ్తున్నాము. ఇంకా అందరం స్నానాలు చేసాక దేవుడి దగ్గరకు వచ్చి దండం పెట్టుకుంటున్నాం అనమాట. మళ్ళీ రెడీ అయినాక దండం పెట్టుకుంటే హడావిడి అయిపోయిద్దేమోలే అని చెప్పి ఇంకా ముందే దండం అది పెట్టుకుంటున్నాము. ఇంకా మా వదిన అప్పుడు స్నానానికి అట్లా వెళ్ళిందనమాట. ఇంకా ఆ రోజు ప్రసాదంగా మా అత్తయ్య పులిహారను ఇంకా పొంగలి చేశారనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా అదే తినేద్దాంలే, ఇంకా మళ్ళీ సపరేట్గా ఎందుకు అని చెప్పి ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసాము. తినేసినాక ఇంకా అట్లా రెడీ అయిపోయామన్నమాట. మా వదిన ఆ రోజు శారీ కట్టుకుంది. ఇంకా ఆ రోజు ఏమైందంటే మా హరన్నయ్య రావడం కొంచెం లేట్ అయ్యిందనమాట. అప్పటికి టైం అవుతుంది 11 అట్లా అయ్యిందనమాట. ఇంకా అన్నయ్యకి ఒక హాఫ్ అన్ అవర్, అంటే ముందు రోజే జర్నీ చేసి వచ్చారు. ఇంకా లెగవటం కొంచెం లేట్ అయిందేమో, కొంచెం టైం పట్టిద్ది అన్నారనమాట. ఇంకా అందుకని చెప్పి అంటే అత్తయ్య వాళ్ళకి బాగా దగ్గర చుట్టాలన్నమాట. మరీ లేటుగా వెళ్తే బాగోదని చెప్పి ఇంకా అత్తయ్య వాళ్ళు అన్నారు. వదిన కూడా అందనమాట, సరే ఫస్ట్ మీరు వెళ్ళండి, మేము తర్వాత వస్తామని చెప్పి అన్నారనమాట. ఇంకా నేను, శరత్, అత్తయ్య పిల్లలిద్దరిని చైత్రచరణ్ని తీసుకొని బయలుదేరామన్నమాట. చిలకలూరుపేటలో అని చెప్పాను కదా. ఇంకా చైత్ర ఏమో ముందు సీటు వెనక్కి వాల్చుకొని పడుకుందనమాట. ఇంకా చరణ్ ఏమో నా వల్ల పడుకుంటా అని చెప్పి నా వల్ల తల పెట్టి మా అత్తయ్య వల్ల కాళ్ళు పెట్టి పడుకుంటున్నాడు. ఆ రోజు కొంచెం ఎర్లీగానే లేచాడనమాట. ఇంకా అందుకని చెప్పి వాడికి నిద్రగా ఉంది అని చెప్పి కొంతసేపు పడుకున్నాడు. ఇంకా ఫంక్షన్ హాల్కి వచ్చేసాము. వచ్చేసినాక ఇంకా మా వదిన వాళ్ళు కూడా మేము వచ్చిన ఒక 1 అవర్కి అట్లా వచ్చేసారనమాట. వాళ్ళు కూడా ఆ రోజు ఏంటంటే అక్కడ పిల్లలకి యాంకర్ లాగా వచ్చి తను పిల్లల చేత డ్యాన్స్లో వేపిస్తుంది అనమాట. పిలిచిందనమాట, అమ్మాయిలు కానీ ఎవరైనా డ్యాన్స్ వేద్దాం అనుకుంటే రండి అని చెప్పి. ఇంకా మా చైత్ర ఫస్ట్ ఉండిద్ది కదా అన్నిట్లో, అంటే దానికి ఏంటంటే మొహమాటం బీడియం అట్లా ఉండదన్నమాట, తక్కువ ఉండిద్ది చైత్రకి. ఇంకా నేను వేస్తానని చెప్పి వెళ్ళింది. కొన్ని గేమ్స్ అవి పెడతామన్నారనమాట వాళ్ళు. ఇంకా ఫస్ట్ డ్యాన్స్ వేపిద్దాము అని చెప్పి డ్యాన్స్ వేసేవాళ్ళు అంటే ఇంకా అందరు అమ్మాయిలే వచ్చారనమాట. చరణ్, ఋషికు, చెర్రీ కూడా ఉన్నారు. కానీ ఇంకా వాళ్ళు అబ్బాయిలు అని చెప్పి ఇంకా అక్కడ కూర్చొని చూస్తూ ఉన్నారు. ఇంకా వీళ్ళు ఇక్కడ కుర్చీ మడత పెట్టి సాంగ్ ఉండిద్ది కదా, ఆ సాంగ్కి డ్యాన్స్ వేపిస్తున్నారు అనమాట. అంటే ఆ స్టెప్స్ అవి
ఎదురు ఆమె చూపిస్తూ ఉందన్నమాట. చూపిస్తూ ఉంటే వీళ్ళు ఆమెను ఫాలో అవుతూ ఉన్నారు. ఇంకా ఆ స్టెప్స్ మీకు చూస్తే అర్థమవుతూ ఉండింది కదా సాంగ్ ఏ బిట్ వస్తుంది ఏంటి అనేది. ఇంకా చైత్ర అయితే కొంతసేపు ఫుల్ ఎంజాయ్ చేసిందనమాట. ఇంకా లంచ్కి వెళ్దాంరా అంటే డ్యాన్స్ వేయక ముందు సరే లంచ్ తినేసి వద్దాం చైత్ర అంటే సరే లంచ్కి వెళ్ళబోతున్నాము. ఇంకా అంతలోకి వాళ్ళు పిలిచారనమాట, ఇట్లా డ్యాన్స్ వేద్దాం రండి అంటే ఇంకా చైత్ర పరిగెత్తుకుంటూ వచ్చిందనమాట. అమ్మ లంచ్ తర్వాత తింటాలే నేను అని చెప్పి వచ్చిందనమాట. ఇదే ఫంక్షన్ హాలు డెకరేషన్ అనమాట. అప్పటికి ఫంక్షన్ అంతా అయిపోయినాక ఇంకా మేమున్న చాలామంది అందరు వెళ్ళిపోయారు. ఇంకా మెయిన్ చుట్టాలు ఉన్నారనమాట. ఇంకా అక్కడ హరన్నయ్య ఎవరో ఒక అబ్బాయితో మాట్లాడుతుంటే ఇంకా వీళ్ళు కూడా వెళ్ళారనమాట. అబ్బాయి యూఎస్ నుంచి వచ్చినట్టున్నాడు. మేము కూడా వెళ్తామని చెప్పి వెళ్ళి మాట్లాడారనమాట. ఇంకా అందరూ వెళ్ళిపోయారు. ఇంకా మేమే అంటే మెయిన్ చుట్టాలు ఉన్నారన్నమాట. ఇంకా అత్తయ్య వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారనమాట చుట్టాలతోటి. అంటే ఎప్పుడో కలుస్తారు కదా, ఇంకా మా వదినైనా వాళ్ళైనా మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా నేను కూర్చొని ఉన్నాను. ఇంక మా వదిన హరన్నయ్య ఏమో ఏదో కాల్లో ఉన్నారనమాట. ఇంకా సరే వెళ్దామా అని చెప్పి అప్పటికి 3:30 అట్లా అయిపోయిందనమాట. అప్పటికి 2 times కాల్ చేశారనమాట. ఏంటి ఇంకా బయలుదేరలేదా అని. ఆ రోజు ఏమైందంటే లంచ్ దగ్గర కొంచెం లేట్ అయ్యిందనమాట. అంటే లంచ్ తినటమే లేట్ అయ్యింది మాకు. ఇంకా 3:30కి అట్లాగా బయలుదేరుతున్నాం అనమాట. ఆ ఫంక్షన్ హాల్కి వెనకాల గ్రౌండ్ లాగా హై స్కూల్ ఏదో ఉన్నట్టుంది. ఇంకా దాని నిండా బాదంకాయ చెట్లు ఉన్నాయి అన్నమాట. బాదంకాయలు పడిపోయి ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి అన్నమాట. కొన్ని చిన్నప్పుడైతే మేము అవి వేరుకునే వాళ్ళమే. ఇంకా సరే అని చెప్పి ఒక 4-5 అట్లా ఫ్రెష్గా ఉన్నాయి తీసుకొని వచ్చామన్నమాట. ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాము. మామూలుగా ఆ రోజు చరణ్ వెళ్ళేటప్పుడు మా హరన్నయ్య కారులో వెళ్తానని చెప్పి అన్నాడనమాట. సరేలే అని చెప్పి చైత్ర ఏమో మాతోనే వస్తానంది. ఇంకా సరే అని చెప్పి బయలుదేరాము. ఇంకా చైత్ర నేనే ముందు కూర్చున్నాను, ఇంకా పడుకొని ఉందనమాట. ఏంటంటే మేము ముందు వాళ్ళు వెనక హరన్నయ్యలు వెనక అట్లా వస్తూ ఉన్నాము. వాళ్ళు ఏంటంటే అందరు అబ్బాయిలు ఉన్నారు కదా, చేజ్ చేద్దాము కారు అని చెప్పి ఫాస్ట్గా వెళ్తున్నారనమాట. అంటే మమ్మల్ని ఓవర్టేక్ చేసి వెళ్ళటం అట్లా చేస్తుంటే ఏమైంది అంటే చిలకలూరుపేట నుంచి గుంటూరు వెళ్ళేటప్పుడు గుంటూరు ఎంట్రన్స్లో ఇటు టర్నింగ్ తిరగాలి కదా, దానికి విజయవాడ వెళ్ళే ఫ్లైఓవర్ ఉండిద్ది కదా. ఇంకా వాళ్ళు చూసుకోకుండా ఏం చేశారంటే ఇంకా టర్నింగ్ తిరగకుండా మమ్మల్ని దాటి వెళ్ళిపోవాలని చెప్పి ఫాస్ట్గా వెళ్ళిపోయి ఆ విజయవాడ ఫ్లైఓవర్ ఎక్కేశారనమాట. ఇంక తర్వాత శరత్ మేము చూసి అదేంటి అటు వెళ్తున్నారు అని చెప్పి మళ్ళీ కాల్ చేస్తే ఇంకా అప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యారనమాట, ఇటు ఫ్లైఓవర్ ఎక్కామని చెప్పి. ఇంకా మళ్ళీ కొంచెం దూరం వెళ్ళినాక దిగి వెనక్కి వచ్చేప్పటికి వాళ్ళకి లేట్ అయ్యింది. చైత్ర అదే అంటుంది, మనమే ఫస్ట్ వచ్చాం కదమ్మా అని చెప్పి అంటా ఉందన్నమాట. ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ టైము. ఆ రోజు మా రుషికి పుట్టినరోజు అని చెప్పాం కదా. ఇంకా నైట్ డిన్నర్కి అందరం కలిసి బయటకు వెళ్తున్నాము. హరన్నయ్య వాళ్ళ అమ్మ వచ్చారు. ఇంకా తన్వి అని చెప్పి హరన్నయ్య వాళ్ళ అక్క వాళ్ళ పాప ఇక్కడ మీరు లండన్లో చూసే ఉంటారు, తను వచ్చిందనమాట. ఇంకా అందరం కలిసి డిన్నర్కి వెళ్తున్నాము. ఇంకా అక్కడే కేక్ కూడా కట్ చేపిద్దాము అని చెప్పి అనుకుంటున్నాం అనమాట. దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. దీని కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోతో షేర్ చేసుకుంటాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బాయ్.